ఫ్రెండ్స్ చూడండి మన యూట్యూబర్ అయితే ఏం చేస్తున్నాడో మీకైతే దగ్గర నుండి చూపిస్తున్నాను. వాడు డైలీ చేసే పని అయితే ఇది. మరి చూడడానికి పెద్ద బిల్డప్ కొడతాడు కానీ మా వాడు డైలీ వర్క్ మాత్రం ఇదే. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే వరగానే అయితే ఎత్తుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, అయితే చాలా దూరం తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మేఘలు వస్తున్నాయి. మేమైతే ఊరి దగ్గర తీసుకెళ్ళిపోతాం అనమాట. ఊరి దగ్గర తీసుకెళ్ళి టాటర్తో తొక్కిద్దామని అనుకుంటున్నాం. ఈ సంవత్సరం 3 కిలోమీటర్లు వెళ్ళాలి ఫ్రెండ్స్ మా ఊరికి. నేనైతే కట్టలు కట్టడం ఇక్కడ ఉండిపోయాను. మా వాళ్ళైతే నడుపుతున్నారు. మా వాళ్ళైతే తీసుకెళ్ళినారు ఒక ట్రిప్. ఇది 2వ ట్రిప్ అనమాట. మేఘాలు అయితే వచ్చేస్తున్నాయి చూడండి, చాలా మేఘాలు వస్తున్నాయి. దాన్ని బట్టి చాలా స్పీడ్గా అయితే పని అయితే చేస్తున్నాం మేము. ఇప్పుడు ఉన్నది ఇదిగో ఫ్రెండ్స్, ఇవే ఉన్నాయి. ఇది అయిపోతే ఇంకా ఇతల పక్కన అయిపోయినట్టే. ఇంకా అవతల అయితే మా పొలాలు ఉన్నాయి, అవి కూడా ఇంకా ఇలాగే నడపాలి. చాలా కష్టపడుతున్నాం మేమైతే. మా కష్టాన్ని మీరైతే చూస్తారని అనుకుంటున్నాను. తక్కువ మొయ్యాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ మోస్తే మొయ్యలేరు. చాలా దూరం కాబట్టి మొయ్యలేరు, చాలా బరువు ఉంటుంది. చూడండి, ఇదైతే 2 పక్కలు పెట్టాలి. ఒక పక్క పెడితే జారిపోతాయి అనమాట, అందుకే 2 పక్కలు పెట్టాలి ఫ్రెండ్స్. ఇదైతే నీట్గా ఈ విధంగా పెట్టి మరి కట్టాలి ఫ్రెండ్స్. చూడండి, మా ఏరియా వరిధానం అయితే చూడండి ఈ విధంగా ఉంటుంది. మా ఏరియా వరిధానం ఎందుకంటే మేము ఎరువు వేయము, దాన్ని బట్టి ఈ విధంగా దిగుబడి వస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. ఓన్లీ గతం ఆవు పేడతోనే పండిస్తాం ఫ్రెండ్స్. మేమైతే ఎరువు వేయము. ఓకే, ఇక్కడైతే పుల్లుగా అయిపోయింది, మిగిలిపోయి సరదేరా ఈ రెండిట్లో. ఇక్కడైతే 2 దారి పుల్లుగా అయిపోయి కొన్ని అయితే మిగిలిపోవాలని మనమైతే ఇంకో క్లాత్ తెచ్చుకున్నాం. ఇంకో క్లాత్ తెచ్చాయి, నేనైతే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. చాలామంది అయితే తాళ్ళుతో కడతారు ఫ్రెండ్స్, మేమైతే తాళ్ళుతో ఎప్పుడు కట్టమన్నమాట. తాళ్ళుతో కడితే గింజలు అనేది రాలిపోతాయి, దాన్ని బట్టి తాళ్ళుతో కట్టకూడదు. దానం అనేది ఇలాంటి క్లాత్తోనే కట్టాలి, అప్పుడు రాలవన్నమాట. చాలా సింపుల్గా కూడా తీసుకెళ్ళిపోవచ్చు, దుర్దాయం ఉండదు. ఇలా గుడ్డలతో క్లాత్తో తీసుకెళ్తే. ఇక్కడ గాలి గట్టిగా వచ్చేస్తుంది రా బాబు. కొండ ఎటుపక్క చూసినా కొండలే, మధ్యలో మా పొలాలు. ఫ్రెండ్స్, ఈ కాలం అయితే చలికాలం ఫ్రెండ్స్. చాలా గట్టిగా అయితే చలి అయితే ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది చలి మా ఏరియా. ఎందుకంటే ఈ కొండ అవతల లంబసింగ్ ఉంది ఫ్రెండ్స్, కొండ అవతల లంబసింగ్ ఉందన్నమాట. దాన్ని బట్టి చలి అయితే చాలా గట్టిగా ఉంటుంది. ఈ పంట అనేది ఇప్పుడు కోసి అందరు కుప్పలేసి ఉంచేస్తారు సార్. సంక్రాంతికి అయితే తొక్కిస్తారు. సిటీ సైడ్ మా సైడ్ అయితే అలా కాదు, వెంటనే కోసి ఒక వారం ఎండబెట్టి వెంటనే తీసుకెళ్ళిపోతాం అన్నమాట. ఈ నెల అయితే తీసుకెళ్ళిపోతాం మేము ఈ పంటని. సంక్రాంతి దాకా వెయిట్ చేయం మేము. ఇక్కడ వేరే పొలంకి అయితే మనం వెళ్దాం, మనమైతే పైకి వెళ్దాం. చూడండి, ఇక్కడ తుప్పల్లో పాములు ఉంటాయి, అయినప్పటికీ అయితే వ్యవసాయం అనేది చేయాలి, పని అనేది. ప్లస్ మనమైతే వేరే పొలంగా వచ్చాం. చేస్తాను ఫ్రెండ్స్,
చూడండి ఇవి మొత్తం ఏరేదాకా చాలా పెద్ద వీడియో అయితే అయిపోతుంది. అందుకనే నేనంటే వీడియో ఆపాలనుకుంటున్నాను. మళ్ళీ ఇవి తొక్కించేప్పుడు అయితే నేనైతే నెక్స్ట్ వీడియో తప్పకుండా పెడతాను ఫ్రెండ్స్. మీరైతే చూస్తున్నానండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.